తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతోందని, తొలిసారి బీసీ ముఖ్యమంత్రి కాబోతున్నారని ఎల్బీ స్టేడియంలో జరిగిన సభలో ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. 2013లో ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సభలో గుజరాత్ ముఖ్యమంత్రిగా వచ్చానని, ఆ తర్వాత దేశ ప్రధాని అయ్యానని మోడీ సెంటిమెంట్ పండించారు. ఇక తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతోనే తాను సీఎం అయినట్లు తెలిపారు ప్రధాని. ఇప్పుడు తనలా బీసీ సీఎం తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. దళిత గిరిజన రాష్ట్రపతిని చేసింది బీజేపీనే అని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. బీసీ ఆత్మగౌరవ సభ సక్సెస్ తో బీజేపీలో కొత్త జోష్ నింపిందని పార్టీ వర్గాలు ఉత్సాహంగా ఉన్నాయి. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభలు తమకు అనుకూలంగా ఉంటుందని బీజేపీ భావిస్తోంది. అవినీతి చేసిన వారిపై విచారణ జరుగుతోందని, అవినీతి పరులపైన చర్యలు ఉంటాయని, ఇది నా గ్యారంటీ అంటూ సభలో ప్రధాని మోడీ ప్రకటించారు. దీంతో బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాదనే సంకేతాలను ఆయన ప్రజల్లోకి పంపించినట్లయింది. తప్పు చేసిన వారిని వదలమని నరేంద్ర మోడీ ఘాటుగా చెబుతున్నారు. కాంగ్రెస్ అవినీతి కుటుంబ పాలనా మోడల్నే బీఆర్ఎస్ కొనసాగిస్తోందని ఎల్బీ స్టేడియం సభలో మోడీ పునరుద్ఘాటించారు. లూటీ చేసిన వారి నుంచి ప్రజాధనాన్ని తిరిగి రాబడతామన్న సంకేతాలను మోడీ ఇచ్చారు. అక్రమాలపై దర్యాప్తు చేపట్టగానే తనపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారని తెలిపారు. ఇక ఇదిలా ఉంటే ఈ నెల 11న మరోసారి తెలంగాణలో ప్రధాని మోడీ సభ జరగనుంది. ప్రధాని మోడీ మరలా తెలంగాణకు రానున్నారు. పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే ఎస్సీ వర్గీకరణ సమావేశానికి ప్రధాని మోడీ హాజరు కానున్నారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ప్రధాని మోడీ ప్రకటన చేసే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ రణక్షేత్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓట్లను తమకు అనుకూలంగా మలుచుకోవాలని బీజేపీ అధిష్టానం ప్రయత్నిస్తోంది. వారం వ్యవధిలోపే 2 సార్లు తెలంగాణకు ప్రధాని మోడీ పర్యటన ఉండటంతో తమలో జోష్ నిండిందని బీజేపీ నేతలు అంటున్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతుందని, తొలిసారి బీసీ ముఖ్యమంత్రి కాబోతున్నారని ఎల్బీ స్టేడియంలో జరిగిన సభలో ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. 2013లో ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సభలో గుజరాత్ ముఖ్యమంత్రిగా వచ్చానని, ఆ తర్వాత దేశ ప్రధానిని అయ్యానని మోడీ సెంటిమెంట్ పండించారు. ఇక నిన్నటి మోడీ సమావేశానికి సంబంధించి, అదేవిధంగా తెలంగాణలో ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో బీజేపీ గురించి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజిరెడ్డి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాజిరెడ్డి, చూస్తూ ఉన్నాం, ప్రధాని వరుస సభలతో తెలంగాణ బీజేపీలో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ జోష్ అనేది ఎంతవరకు ఓట్లను రాబట్టగలుగుతుంది? అదేవిధంగా బీసీ ముఖ్యమంత్రి నినాదం అనేది తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో ఇప్పుడు చర్చకు దారితీస్తుంది. ఈ నినాదంతో బీజేపీ ఎంతవరకు సక్సెస్ అవ్వగలదు? అయితే తెలంగాణలో అత్యధిక జనాభా గల బీసీ సమాజాన్ని టార్గెట్గా బీజేపీ చేసింది. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని స్పష్టం చేసింది. బీసీల ఆత్మగౌరవ సభ కూడా, ప్రధానమంత్రి పాల్గొన్న సభ కూడా భారీ సక్సెస్ అయింది. దీంతో బీజేపీ శ్రేణుల్లో, బీజేపీ క్యాడర్లో జోష్ నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేయడంతో పాటుగా అటు అవినీతి పరులు ఎవరున్నా కానీ వారి పైన శిక్ష తప్పదు, ఖచ్చితంగా ఇది మోడీ గ్యారంటీ ఇచ్చిపోతుండనేది కూడా స్పష్టం చేశారు. అయితే ఈ నేపథ్యంలో అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీకి ఏమాత్రం మైత్రి బంధం లేదు అనేది కూడా ప్రజల్లోకి పంపించగలిగాడు. అంతేకాకుండా బీసీ నిదానంతో ముందుకెళ్లారు. బీసీని ముఖ్యమంత్రి చేయండి. గతంలో ఉన్నటువంటి అటు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ బీసీలను ఎప్పుడు కూడా రాజకీయంగా ప్రోత్సహించలేదు. రాజ్యాధికారము బీసీలకే కావాలంటే అందరూ కూడా బీజేపీకి సపోర్ట్ చేయండి అనేది కూడా నినాదం ఇచ్చిపోయారు. అయితే కేవలం తెలంగాణలో అధికారంలోకి రావాలి అంటే బీసీ నినాదంతో పాటు మిగతా వర్గాలను కూడా ఏకం చేయాలి, బీజేపీ వైపు ఓట్లు మళ్లించాలి. అప్పుడే బీజేపీ తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే అవకాశం ఉంటుంది. అయితే ఈ బీజేపీ కేవలం నరేంద్ర మోడీ మంత్రాన్ని మాత్రమే నమ్ముకుంది. తెలంగాణలో నరేంద్ర మోడీ బహిరంగ సభలు ఎన్ని నిర్వహిస్తే అంత బెనిఫిట్ అవుతుంది, అంత కలిసి వస్తుంది అనేది కూడా బీజేపీ వ్యూహరచన చేస్తుంది. ముఖ్యంగా కులాల వారీగా సమీకరణ చేస్తుంది, బీసీలను జాగృతం చేసే ప్రయత్నం చేస్తుంది. ఆ తర్వాత 11వ తేదీన వారంలో, అంటే ఇప్పుడు మొన్న 7వ తారీఖు వచ్చారు, నిన్న 7వ తారీఖు వచ్చారు. అయితే ఇప్పుడు మళ్ళీ 11వ తారీఖు నాడు కూడా ప్రధానమంత్రి వస్తారు. ప్రధానమంత్రి పెరేడ్ గ్రౌండ్ లో ఎస్సీ వర్గీకరణ భారీ బహిరంగ సభకు హాజరవుతారు. ఎస్సీ వర్గీకరణకు
తాము అనుకూలమని కూడా బీజేపీ తరపు నుండి ప్రధానమంత్రి ఏకంగా స్టేట్మెంట్ ఇస్తారు. అయితే వివిధ వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే బీసీ వర్గాలను బీసీ ముఖ్యమంత్రి అని బీసీ వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆకాంక్ష కోరిక ఎస్సీ వర్గీకరణ కావాలని, ఆ ఎస్సీ వర్గీకరణ కూడా ఆమోదం తెలిపే ప్రయత్నం చేస్తుంది. ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ గిరిజనులతో ఆదివాసులతో బహిరంగ సభను ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని కూడా బీజేపీ చెప్తుంది. గిరిజనులను అదేవిధంగా ఆదివాసులను కూడా ఏకం చేసి అటు బీసీ ఎస్సీ ఎస్టీ ఈ మూడు వర్గాలను, అటు బడుగు బలిగిన వర్గాలను ఇటు అణగారిన వర్గాలను, ఈ అన్ని వర్గాలను ఏకతాటిపైకి నడిపించి ఇవన్నిటిని కూడా ఓటు బ్యాంక్ మలుచుకోవాలని కూడా కొత్త స్ట్రాటజీతో బీజేపీ వ్యూహం రచిస్తుంది. అందులో భాగంగానే విరివిగా ప్రధానమంత్రి దాదాపు తెలంగాణలో 5 నుండి 6 బహిరంగ సభలు ఉండే అవకాశాలు ఉన్నాయి. వాటితో పాటు రోడ్ షోలు ఉండే అవకాశాలు ఉన్నాయి. పూర్తిగా తెలంగాణలో మోడీ నినాదం మారుమోగాలి, మోడీ మంత్రంతోనే ముందుకెళ్ళాలి, మోడీతోనే కలిసి వస్తుందని కూడా బీజేపీ భావిస్తుంది. వీలైనన్ని ఎక్కువ బహిరంగ సభలను కూడా మోడీ నిర్వహిస్తే బీజేపీకి అనుకూలంగా మారే అవకాశాలు ఉంటాయని కూడా బీజేపీ తాపత్రయపడుతుంది. అందులో భాగంగా రాజస్థాన్లో నవంబర్ 25వ తేదీన ఎన్నికలు ముగిసిన తర్వాత ఇక తెలంగాణ మీద ఇంకా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంకా 4-5 రోజుల ప్రచారం మిగిలి ఉంటుంది. కాబట్టి తెలంగాణలో రాజస్థాన్లో అయిపోయిన తర్వాత తెలంగాణలో 30వ తేదీన నవంబర్ 30న ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి ఇక పూర్తిగా కాన్సన్ట్రేషన్ తెలంగాణ మీద పెట్టే అవకాశం ఉంది. తెలంగాణలో అటు బీఆర్ఎస్ ను కాంగ్రెస్ ను ఎండగడుతూ అదేవిధంగా బీజేపీ అధికారంలోకి వస్తే ఏం జరగబోతుంది, ఈ బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఇలా అన్ని వర్గాలను ఏకం చేస్తే బీజేపీకి అనుకున్నన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉందని భావిస్తుంది. ఒకవేళ తెలంగాణలో వస్తే బీజేపీకి ఒక 20 నుంచి 25 సీట్లు వస్తే కింగ్ మేకర్ గా అవతరించే అవకాశాలు కూడా కనబడుతున్నాయని తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో బీజేపీ వీలైనన్ని ఎక్కువ స్థానాలను గెలుచుకోవాలనే దానిలో ఉంది. అందులో భాగంగా దాదాపు ఒక 20 నుండి 25 నుండి 30 నియోజకవర్గాల మీదే స్పెషల్ ఫోకస్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఆ నియోజకవర్గాలను ఎలాగైనా కైవసం చేసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఈ నియోజకవర్గాలను కైవసం చేసుకోవాలంటే వాళ్ళ ప్లాన్ ప్రకారం మోడీ విస్తృతంగా పర్యటించాలి. మోడీ మీదనే బీజేపీ తెలంగాణ ఆధారపడి ఉందని చెప్పుకోవచ్చు. మోడీ ఎక్కువ ప్రచారం చేస్తే బీజేపీకి ఎక్కువ కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా బీజేపీ శ్రేణులు భావిస్తున్నాయి. అందులో భాగంగానే వివిధ వర్గాలకు సంబంధించిన వాళ్ళతో బహిరంగ సభలు నిర్వహించడము, యూత్ను కూడా అట్రాక్ట్ చేసే బాధ్యతలు కూడా బీజేపీ తీసుకుంది. యువకులకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పడము, అదేవిధంగా ఈ ఎన్నికల నామినేషన్ల గడువు పూర్తయిన వెంటనే విత్డ్రాలు పూర్తయిన వెంటనే బీజేపీ తన మేనిఫెస్టోను రిలీజ్ చేయనుంది. మేనిఫెస్టోను విస్తృతంగా ఇక 15-20 రోజుల సమయం ఎన్నికలకు మిగిలి ఉంటుంది. కాబట్టి ఆ 15-20 రోజుల్లో కూడా పెద్ద ఎత్తున మేనిఫెస్టోను తీసుకెళ్లాలని చూస్తుంది. వరుసగా ప్రధానమంత్రి పర్యటనలు ఉండబోతాయి. అదేవిధంగా బీజేపీ అగ్రనేతలు అటు అమిత్ షా అటు జేపీ నడ్డా బహిరంగ సభలు ఉండబోతాయి. ఇలా పూర్తిగా తెలంగాణను చుట్టివేయడం ద్వారా మోడీ ఎక్కువ సార్లు తెలంగాణకు రావడం వల్ల, మోడీ తెలంగాణ మీద ఫోకస్ చేయడం వల్ల తెలంగాణలో బీజేపీకి కలిసి వస్తుందనే భావనలో కాషాయ నేతలు ఉన్నారు. వంశీ, థ్యాంక్ యూ.